హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ నీళ్ళని చూస్తున్నారా? ఇవి మహాకుంభమేళా నుంచి తెచ్చిన నీళ్ళండి. సాక్షాత్తు 3 నదులు కలయిక ప్రయాగరాజ్ నుంచి తెచ్చిన నీళ్ళు. ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ప్రయాగరాజ్ వెళ్తే చాలా బాటిల్స్ తీసుకొచ్చారు. మాకు కూడా ఒకటి ఇచ్చారనమాట. ఇది నాకు మహాకుంభమేళా నుంచి తెచ్చిన నీళ్ళు ఇన్ని రోజుల నుంచి నాకు దొరకలేదండి. చాలా ట్రై చేశాను, కానీ శివరాత్రి పండగ ముందు రోజు నాకు వచ్చాయి చూడండి. అంటే 2 డేస్ ముందే వచ్చేసాయి. కాకపోతే వీడియో పెట్టడం లేట్ అయింది. ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు కుంభమేళా నుంచి వాటర్ తీసుకొచ్చుకుందామని చాలా వరకు ట్రై చేశాను. మేము వెళ్ళకపోయినా సరే ఇలా బాటిల్స్లో అన్నా వస్తాయి అని చెప్పేసి చాలామందికి ట్రై చేసాం, కానీ ఎవరు కొన్ని కారణాల వల్ల తేలేదనమాట. అయితే మా వారి ఫ్రెండ్ ఒక ఆయన తీసుకొచ్చారనమాట. ఇలా తీసుకొచ్చారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు కుంభమేళా నుంచి దొరకలేదు, కానీ ఆఖరి రోజున అంటే శివరాత్రి పండగ రోజున మహాకుంభమేళా అనేది క్లోజ్ అవుతుంది. ఈ ఆఖరి రోజు వరకు కూడా నాకు ఈ కుంభమేళా నీళ్ళు దొరకమేమో అని భయపడ్డాను, కానీ చాలా దొరికాయి అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. నేనైతే కుంభమేళా నుంచి తెచ్చిన నీళ్లను శివరాత్రి పండగ రోజున స్నానం చేస్తే సాక్షాత్తు ఆ ప్రయాగరాజ్లో గంగా నదిలో మునిగినంత పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఇన్ని రోజులు చాలామంది ఇలా తెచ్చుకొనే ఉంటారు, కానీ ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ నేనైతే ఈ శివరాత్రి పండుగ రోజున ఈ నీటితో స్నానం చేద్దాము అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలానే ట్రై చేస్తాము. స్నానం చేసే బకెట్ నీళ్ళల్లో కొంచెంగా పసుపు, కొంచెము కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే అక్కడ నీళ్ళల్లో కొంచెం బ్యాక్టీరియా అది ఉంది అని అంటున్నారు కదా, అవేమీ లేకుండా ఇవి వేస్తే చాలా మంచిదన్నమాట. చాలా వరకు కూడా మనం ఆడవాళ్ళు ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొంచెంగా కల్లుప్పు కానీ పసుపు కానీ ప్రతిరోజు వేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి పండగ రోజున ఇంతకుముందు తెచ్చుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటినైనా సరే కొంచెంగా దీంట్లో వేసుకొని పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా వేసుకున్న తర్వాత ఒక మంత్రం చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే ఈ మంత్రం చదువుకోవాలి. ఈ గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి, గోదావరి నదుల్లో అన్ని నీరు కూడా ఈ నీళ్లుగా భావించి మనం నమస్కారం చేసుకొని ఈ నీళ్ళతో అంటే కుంభమేళా నీళ్ళు ప్రయాగరాజ్ నీళ్ళతో శివరాత్రి పండగ రోజున స్నానం చేసినట్లయితే చాలా మంచిది. మీ దగ్గర కూడా ఇలా నీళ్ళు ఉన్నట్లయితే కొన్నైనా సరే 1/2 టీ స్పూన్ అన్నట్టుగా అయినా సరే మీ మీద చల్లుకోండి. శివరాత్రి పండుగ రోజున చాలా మంచిది. కుంభమేళాలో ఆఖరి రోజున కాబట్టి శివరాత్రి పండుగ రోజునే కాబట్టి ఈ నదులన్నిట్లో కూడా స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.